మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఆయన తీసుకుంటున్న కఠినమైన ఇమిగ్రేషన్ నిబంధనల కారణంగా అమెరికాలో అక్రమ వలసలు భారీగా తగ్గాయని వైట్ హౌస్ తెలిపింది. గతంలో కంటే ఈసారి సరిహద్దుల దగ్గర పట్టుబడే అక్రమ వలసదారుల సంఖ్య తగ్గిందని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 70% అరెస్టులు తగ్గాయని తెలిపింది. ఇక భారత్ నుంచి అక్రమ వలసలు తగ్గాయని, అయితే అక్రమ వలసదారుల్లో ఎక్కువగా గుజరాత్ కు చెందిన వారే ఉన్నారని తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో చెక్ పెడుతున్నారు. క్యాచ్ అండ్ రిలీజ్ విధానాన్ని రద్దు చేయడం, సరిహద్దుల్లో సైనిక బలగాలను మోహరించడం, అక్రమ వలసదారులను డిటెన్షన్ సెంటర్లలో ఉంచడం వంటి విధానాలను అవలంబిస్తున్నారు. ట్రంప్ నిర్ణయం కారణంగా ఏడాది జనవరి నుంచి మే వరకు కేవలం 8,725 మంది అక్రమ వలసదారులు పట్టుబడ్డారు. అది గత ఏడాది మేలో 1,17,905 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ట్రంప్ నిర్ణయంతో అక్రమ వలసదారులు 93% తగ్గిపోయారని వైట్ హౌస్ తెలిపింది. ఇక భారతీయుల విషయంలో 2024లో 34,535 మంది పట్టుబడగా 2025లో ఈ సంఖ్య 10,382కి తగ్గింది. అంటే 70% తగ్గుదల నమోదైంది. అయితే అమెరికాలో అక్రమ వలసదారుల్లో గుజరాత్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, దాదాపు 30 మంది సింగిల్ మైనర్లు కూడా ఉన్నారని యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ తెలిపింది. పట్టుబడిన 10,382 మంది భారతీయుల్లో ఎక్కువ మంది గుజరాత్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. గుజరాత్లోని గాంధీనగర్ జిల్లాలో డింగుచా, మొహసానా మరియు కలోల్ వంటి ప్రాంతాల నుంచి చాలా మంది అక్రమంగా అమెరికాకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. గుజరాత్, పంజాబ్ నుంచి అక్రమ వలసలు ఎక్కువగా ఉన్నాయని వైట్ హౌస్ నివేదిక పేర్కొంది. ఈ వలసలకు ప్రధాన కారణం ఆర్థిక అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనే ఆకాంక్ష. ముఖ్యంగా గుజరాత్లోని సంపన్న కుటుంబాల నుంచి కూడా ఈ ధోరణి కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అనేక దేశాల నుంచి ఏటా వేలాది మంది తమ పిల్లలను అమెరికా, మెక్సికో, అమెరికా, కెనడా సరిహద్దుల్లో వదిలి వెళ్తారు. వారికి అమెరికన్ పౌరసత్వం లభిస్తుందని ఆశతో ఇలా చేస్తూ ఉంటారు. ఈ పిల్లలంతా 12 నుంచి 17 ఏళ్లు, అంతకంటే చిన్న వయసు వారని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ 2024 ఏప్రిల్ నివేదిక ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అనధికారికంగా నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 332 మంది భారతీయులకు అమెరికా బహిష్కరించింది. అయినా ప్రమాదకరమైన డంకీ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి భారతీయులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సముద్ర మార్గాల్లోనూ వెళుతున్నారు. గత మే 9న కాలిఫోర్నియా తీరంలో డెల్మార్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 ఏళ్ల భారతీయ బాలుడు, అతని 10 ఏళ్ల సోదరి మరణించారు. 2025లో ఇలాంటి ఘటనల్లో కనీసం 9 మంది భారతీయులు మరణించారని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ విధానాలు అక్రమ వలసలను నియంత్రించడంలో ఫలితాలు ఇస్తున్నాయని వైట్ హౌస్ పేర్కొంది. జనవరి 20 నుంచి జూన్ వరకు 1,00,000 మంది అక్రమ వలసదారులను డిపోర్ట్ చేసినట్లు, అందులో 332 మంది భారతీయులు ఉన్నారని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5 అమెరికా సైనిక విమానంలో 104 మంది భారతీయులను అమృత్సర్కు తిరిగి పంపారు. అయితే ఇదే సమయంలో ట్రంప్ ప్రభుత్వం ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అక్రమ వలసదారులను స్వచ్ఛందంగా తమ దేశాలకు తిరిగి వెళ్లేలా ప్రోత్సహించడం లేదా బలవంతంగా డిపోర్ట్ చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది. అమెరికా సరిహద్దుల్లో అరెస్టులు గత దశాబ్దంలోని అతి తక్కువ స్థాయికి పడిపోయాయని, మే నెలలో కేవలం 8,725 మంది మాత్రమే పట్టుబడ్డారని వైట్ హౌస్ తెలిపింది. ఇక భారత ప్రభుత్వం అక్రమ వలసలను వ్యతిరేకిస్తోందని, మానవ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న నేరాలను అరికట్టడానికి అమెరికాతో సహకరిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత్ తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉందని, కానీ వారి జాతీయతను ధృవీకరించడానికి సరైన డాక్యుమెంటేషన్ అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాకు అక్రమ వలసలు తగ్గినప్పటికీ వారు అమెరికాకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. మెక్సికో, కెనడా సరిహద్దుల ద్వారా, సముద్ర మార్గాల ద్వారా అమెరికాకు చేరుకోవడానికి స్మగ్లర్ల సహాయం తీసుకుంటారు. 2022లో అమెరికాలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని పీవ్ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది.
అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ 2,20,000 అని అంచనా వేసింది. ట్రంప్ ప్రభుత్వం డిపోర్టేషన్ విధానాలు, డిటెన్షన్ సెంటర్లలో కఠిన పరిస్థితులు, స్మగ్లింగ్ నెట్వర్క్లపై దాడులు అక్రమ వలసలను తగ్గించాయి.